దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనం జనరల్ స్టడీస్ సోషల్ స్టడీస్లో సాంఘిక శాస్త్రంలో భారతదేశము భూగోళ పరిస్థితులు అనే టాపిక్ మీద కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. మొదటగా ఆసియా ఖండములో అతి విశాలమైన దేశం ఏది? ఆసియా ఖండంలో అతి విశాలమైన దేశం ఏది? ఆన్సరు భారతదేశం. ఆన్సరు భారతదేశం. మన భారతదేశమే ఆసియా ఖండంలో అతి విశాలమైన దేశము. నెక్స్ట్ బిట్ అండి, భారతదేశాన్ని మిగిలిన ఆసియా ఖండం నుంచి వేరు చేసిన పర్వతాలు ఏవి? భారతదేశాన్ని మిగిలిన ఆసియా ఖండం నుండి వేరు చేసిన పర్వతాలు ఏవి? ఆన్సరు హిమాలయ పర్వతాలు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏ పర్వతాలు భారతదేశాన్ని మిగిలిన ఆసియా ఖండం వేరు చేస్తున్నాయి అర్థం. అంటే ఆ పర్వతాలు ఏంటి? హిమాలయ పర్వతాలు అనేవి ఆసియా ఖండంలోని భారతదేశాన్ని మిగిలిన దేశాలతో వేరు చేస్తుందని అర్థం. నెక్స్ట్ బిట్ అండి, భారతదేశానికి ఎల్లలుగా ఉత్తరాన ఏమి ఉంటాయి? భారతదేశానికి ఎల్లలుగా ఉత్తరాన ఏమి ఉంటాయి? ఆన్సర్ హిమాలయ పర్వతాలు. ఉత్తరాన హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉంటాయి ఎల్లలుగా. భారతదేశానికి ఎల్లలుగా దక్షిణాన ఏముంటాయి? భారతదేశానికి దక్షిణాన ఎల్లలుగా ఏముంటాయి? ఆన్సరు హిందూ మహాసముద్రం. ఇందాక ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉంటాయి, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది. అలాగే భారతదేశానికి ఎల్లలుగా బంగాళాఖాతం ఏ వైపు ఉంటుంది? భారతదేశానికి ఎల్లలుగా బంగాళాఖాతము ఏ వైపు ఉంటుంది? దీనికి ఆన్సరు తూర్పున. తూర్పున బంగాళాఖాతం ఉంటుంది ఎల్లలుగా. నెక్స్ట్ బిట్ అండి, భారతదేశానికి ఎల్లలుగా అరేబియా సముద్రము ఏ వైపు ఉంటుంది? భారతదేశానికి ఎల్లలుగా అరేబియా సముద్రము ఏ వైపు ఉంటుంది? ఆన్సరు పడమర. ఈ 4 బిట్లు ఎల్లలు ఏ ఎల్లలు ఏ వైపు ఉంటాయని చెప్పడానికి ఈ 4 బిట్లు డిస్కస్ చేసాం. భారతదేశానికి మధ్యగా ఏ పర్వతాలు ఉంటాయి? భారతదేశానికి మధ్యగా ఏ పర్వతాలు ఉంటాయి? ఆన్సరు వింధ్యా పర్వతాలు. వింధ్యా పర్వతాలు అనేవి భారతదేశానికి మధ్యగా ఉంటాయి. భారతదేశంలో ఏ పర్వతాలు తూర్పు నుంచి పడమరకు విస్తరిస్తాయి? భారతదేశంలో ఏ పర్వతాలు తూర్పు నుంచి పడమరకు విస్తరిస్తాయి? దీని ఆన్సరు వింధ్యా పర్వతాలు. ఇందా మనం చెప్పిన వింధ్యా పర్వతాలు మధ్యగా ఉంటాయి అండ్ ఇవి తూర్పు నుంచి పడమరకు విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ బిట్, పడమటి కనుమలను ఏ కొండలను పిలుస్తారు? పడమటి కనుమలను ఏ కొండలను పిలుస్తారు? ఆన్సరు సహ్యాదులు. సహ్యాదులు అని పిలుస్తారు పడమటి కనుమలను. నెక్స్ట్ బిట్ అండి, తూర్పు కనుమలు పడమటి కనుమలు ఎక్కడ కలుస్తాయి? తూర్పు కనుమలు పడమటి కనుమలు ఎక్కడ కలుస్తాయి? దీని ఆన్సరు నీలగిరి వద్ద. నీలగిరి వద్ద తూర్పు కనుమలు పడమటి కనుమలు కలుస్తాయి. నెక్స్ట్ బిట్ అండి, ఏ పీఠ భూములు పడమట నుంచి తూర్పుకు ఏటవాలుగా ఉంటాయి? ఏ పీఠ భూములు పడమట నుంచి తూర్పుకు ఏటవాలుగా ఉంటాయి? దీని ఆన్సరు దక్కను పీఠభూమి. దీని ఆన్సరు దక్కను పీఠభూమి. దక్కను పీఠభూమి అనేది పడమట నుంచి తూర్పుకు ఏటవాలుగా వాలి ఉంటాయి. నెక్స్ట్ బిట్, సింధు నదికి ఉండే ఉపనదులు పారే ప్రదేశం ఏది? సింధు నదికి కొన్ని ఉపనదులు ఉంటాయి, అవి ఏ ప్రదేశం గుండా పారుతాయి, ఏ ప్రదేశం గుండా ప్రవహిస్తాయి అనే క్వశ్చన్ మీనింగ్. దాని ఆన్సరు పంజాబ్. దాని ఆన్సరు పంజాబ్. పంజాబ్ అనే ప్లేస్ నుండి సింధు నది అనే ప్లేస్ దగ్గర సింధు నది ఉపనదులు పారుతూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి.
నెక్స్ట్ బిట్ అండి, గంగా యమున లోయను ఏమంటారు? గంగా యమున లోయను ఏమంటారు? దీని ఆన్సర్ అండి, గంగా యమున దో ఆబ్ అంటారు. గంగా యమున దో ఆబ్ అంటారు. ఎక్కడ గంగా యమున నదులు కలుస్తాయి? గంగా యమున నదులు ఏ ప్రదేశం వద్ద కలుస్తాయి అని ఈ బిట్ మీనింగ్. దాని ఆన్సర్ అండి ప్రయాగ, అది అలహాబాద్లో ఉంది. ప్రయాగ వద్ద గంగా యమున నదులు కలుస్తాయి. నెక్స్ట్ బిట్ అండి, నర్మదా తపతి నదులు పుట్టిన పర్వతాలు ఏవి? నర్మదా తపతి నదులు పుట్టిన పర్వతాలు ఏవి? ఏ పర్వతాల వద్ద పుడతాయని అర్థం. దాని ఆన్సర్ అండి వింధ్య పర్వతాలు. వింధ్య పర్వతాలు. నెక్స్ట్ బిట్ అండి, నర్మదా తపతి నదులు ఏ దిశగా ప్రవహిస్తాయి? నర్మదా నదులు ఏ దిశగా అంటే ఏ వైపుగా ప్రవహిస్తాయి? దాని ఆన్సర్ అండి పడమటి దిశగా ప్రవహిస్తాయి. పడమటి దిశగా ప్రవహిస్తాయి. గోదావరి, కృష్ణా, కావేరి ఏ కనుమల్లో పుడతాయి? గోదావరి, కృష్ణా, కావేరి అనే నదులు ఏ కనుమల్లో పుడతాయి? ఆన్సరు పడమటి కనుమలు. పడమటి కనుమలు. నెక్స్ట్ బిట్ అండి, గోదావరి, కృష్ణా, కావేరి నదులు ఏ దిశగా ప్రవహిస్తాయి? గోదావరి, కృష్ణా, కావేరి నదులు ఏ దిశగా ప్రవహిస్తాయి? ఆన్సరు తూర్పు దిశగా ప్రవహిస్తాయి. నెక్స్ట్ బిట్ అండి, నర్మదా తపతి నదులు ఏ సముద్రములో కలుస్తాయి? నర్మదా తపతి నదులు ఏ సముద్రములో కలుస్తాయి? ఆన్సరు అరేబియా సముద్రంలో కలుస్తాయి. అరేబియా సముద్రంలో కలుస్తాయి. గోదావరి, కృష్ణా, కావేరి నదులు ఎక్కడ కలుస్తాయి అంటే ఏ సముద్రంలో? ఇది కూడా గోదావరి, కృష్ణా, కావేరి నదులు ఎక్కడ కలుస్తాయి? ఆన్సరు బంగాళాఖాతం అండి. నెక్స్ట్ బిట్, సింధు నదికి ప్రధానమైన ఉపనదులు ఎన్ని? సింధు నదికి ప్రధానమైన ఉపనదులు, ఇందాక సింధు నది గురించి చెప్పుకున్నాం, ఆ ఉపనదులు ఎన్ని అని అడుగుతున్నాడు అండి. దాని ఆన్సరు 5. దాని ఆన్సరు 5. నెక్స్ట్ బిట్ అండి, సింధు నదికి ప్రధానమైన ఉపనదులు పేర్కొనుము. ఆ ప్రధానమైన ఉపనదులు అనుకున్నాం కదా, అవి ఏంటి అంటే అడుగుతున్నాడు. ఆన్సరు సట్లెజ్, జీలం, చినాజ్, రావి, బియాస్. ఈ 5 నదులు సింధు నదికి ప్రధానమైన ఉపనదులు. నెక్స్ట్ బిట్ అండి, సింధు నది దాని ఉపనదులు ఏ సముద్రంలో కలుస్తాయి? సింధు నది దాని ఉపనదులు ఏ సముద్రంలో కలుస్తాయి? ఆన్సర్ అండి అరేబియా సముద్రం. అరేబియా సముద్రం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.